चॅनल टीम दंगल मध्ये पुन्हा स्वागत आहे तुमच्या. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ టీమ్ దంగల్ మరాఠీలో, ఎందుకంటే మహారాష్ట్రకు వచ్చి టీమ్ దంగల్ టీం. సో ఇప్పుడు మనం తాడోబా నేషనల్ ఫారెస్ట్ టైగర్ ఫారెస్ట్లో ఉన్నాము. టైగర్ జోన్ ఇది, అంటే చాలా ఇండియాలోనే అతిపెద్ద టైగర్స్ ఇక్కడ సర్వైవ్ అవుతాయి. टीम दंगल को देख रहे हो पर सपोर्ट नहीं कर रहे हो, बिना सपोर्ट किए ये इन्फॉर्मेशन आपको हम दे रहे हैं, पर वो पॉसिबल नहीं होगा. आप सपोर्ट जब करेंगे तभी ये पॉसिबल होगा. आप कमेंट करिए, जो आपको चाहिए वो वीडियो हम आपके सामने लाएंगे. प्लीज़ टीम दंगल को सपोर्ट करिए, सब्सक्राइब करिए, और वो जो घंटा है ना वो थोड़ा जोर से दबाइए और कमेंट करिए. आपको जो वीडियो आपको मतलब इन्फॉर्मेशन के जो वीडियो हो ना हम आपके सामने लाएंगे. सो सपोर्ट टीम दंगल. సో థ్యాంక్ యూ సో మచ్. మహారాష్ట్రలో రెండో రోజు మనం ఆల్రెడీ ఇప్పుడు తడోబా టైగర్ ఫారెస్ట్కి వచ్చినాం. సో ముందు చూసినట్లయితే మనం ఎంట్రన్స్ దగ్గరలో ఉన్నాం. సో టికెట్ తీసుకొని లోపలికి అయితే వెళ్ళి మీకు ఎక్స్ప్లోర్ చేస్తాం. సో సఫారీ అయితే ఇప్పుడు నడవదంట. సఫారీ ఏంటంటే మనకు ఎండాకాలమే సఫారీ నడుస్తుందంట. సో సఫారీకి మళ్ళీ మనం అడ్వాన్స్గా ముందే బుక్ చేసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడైతే నార్మల్గా వెహికల్ సఫారీ ఉంటుంది, అంటే మెయిన్ రోడ్కు లోపలికి డీప్ ఫారెస్ట్ లోపల కాకుండా ఫారెస్ట్లో మనకి ఏదైతే రోడ్ అవైలబిలిటీ ఉన్నదో ఆ రోడ్ పైన నుండి మన వెహికల్ పోవడానికి వెహికల్ పర్మిషన్ కోసం మనం అయితే ముందు ఇక్కడ గేట్ దగ్గర కౌంటర్లో టికెట్ తీసుకోవాలి. ముందు మీరు చూసినట్టయితే ఇది ఎంట్రన్స్ కమాను, వన్ ఆఫ్ ఎంట్రన్స్. ఇక్కడ నుండి మనం లోపలికి వెళ్ళాలి. సో లోపలికి వెళ్ళాక మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇదైతే టికెట్ లోపలికి వెళ్ళడానికి. సో ఇప్పుడు లోపలికి వెళ్దాం. పొట్టు కూడా తాగున్నారు అంతేనా? బౌతు తాగున్నారు దేశ్ మొత్తం. ఇంకా పుట్టరికి ఎత్తారు, అడుగుతాడు అటు పోయేటాడు. ఇప్పుడు మన ఓనేరా వాళ్ళు పోయిన తర్వాత మనం యాక్చువల్లీ ఈ చంద్రపూర్ డిస్టిక్ ఏదైతే ఈ ఫారెస్ట్ ఉందో ఈ ఫారెస్ట్ కు ఒక ప్రత్యేకత ఉంది. ఈ ప్రత్యేకత ఏంటంటే ఈ మధ్య కాలంలో మీకు తెలుసు అయోధ్యలో రామ మందిరం నిర్మించడం జరిగింది. సో రామ మందిరానికి ఏదైతే కలప యూజ్ అయిందో, టేకు ఏదైతే యూజ్ అయిందో డోర్లు చేయడానికి కానీ కిటికీలు చేయడానికి కానీ ఈ టేకు చెట్లు అన్ని కూడా దానికి కావాల్సిన అంత చెట్టు ఇక్కడ నుండే తీసుకోవడం జరిగింది. ఈ తాడోబా అండ్ చంద్రపూర్ చుట్టుపక్కల ఉన్న ఫారెస్ట్ నుంచి ఆ టేకును అయోధ్యకు తీసుకెళ్లి అక్కడ ఈ డోర్లు, దర్వాజాలు, కిటికీలు నిర్మించడం జరిగింది. అది ఈ చంద్రపూర్ యొక్క ప్రత్యేకత. టైగర్ రిజర్వ్ క్యాంపింగ్ కూడా ఉన్నాయి ఇలా ఉంటుంది. మధ్యలో అయితే దిగుడు లేదు, అందుకే వెహికల్నే చూసుకుంటూ వెళ్ళాలి. మనకు కొన్ని ప్లేసులు ఉన్నాయి దిగే ప్లేసులు. ఆ ప్లేసులు ఆడ ఒక్కనే మనం స్టాప్ చేసుకొని వెహికల్ అక్కడనే దిగాలి, అక్కడనే దిగి మాట్లాడాలి. సో ఎందుకంటే దారి మధ్యలో మాత్రం మనకైతే దిగడానికి లేదు, ఎందుకంటే ఆల్రెడీ స్ట్రిక్ట్ గా చెప్పారు. ఎందుకంటే మధ్యలో దారిలో దిగితే ఏంటంటే మనకు పక్కన అటాక్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి అందుకే మధ్యలో మనం దిగద్దని చెప్పేసి అంటున్నారు. ఫర్ సేఫ్టీ సైడ్ కచరా కూడా వాడారు బయట. కచరా అంటే మనం ఏం తీసుకొస్తలేం అనుకో. చలో మీరు ఈ పక్క చూసినట్టయితే మొత్తం గ్రీనరీ అయితే ఫారెస్ట్ అయితే ఫారెస్ట్ ఇక ఇది ఎలా ఉంది కాదు, కానీ పక్క మస్తు చిత్తడిగా ఉన్నది ఫారెస్ట్. మధ్యలో సెక్యూరిటీ ఉంటారా బాబాయ్? మరి సెక్యూరిటీ అంటే ఒకళ్ళు తిరుగుతూ ఉంటారు ఎప్పటికీ. ఫారెస్ట్ వాళ్ళు ఎవరైనా ఇక్కడ దిగుతారా, తాగుతారా, సో అసలు ఏది లేదు అన్నట్టు ఇక్కడ. ఓకే, సో అంటే మనకు సెక్యూరిటీ ఉంటుంది. ఏదైనా ఎమర్జెన్సీ అయితే మనకు అంబులెన్స్ అన్నీ ఉన్నాయి. అంతే. ఫారెస్ట్ ఆఫీసర్లు ఉంటారు, ఫారెస్ట్ గార్డులు ఉంటారు. అంతా ఇక్కడ కూడా అక్కడ ఇవైతే ఇప్పుడే ఇక్కడ అంటే మధ్యలో విగ్రహాలు ఏర్పాటు చేసారు. జింకలై ప్లస్ టైగర్, ఏం అడవి బర్రెలు, అడవి బర్రెలు ప్లస్ ఇవేంటి అడవి పందులు, తెలుగు బంట్లు. ఇటు విగ్రహాలు అయితే ఇక్కడ పెడుతున్నారు, అంటే షోకేజ్ పర్పస్, కానీ ఇంకా ఓపెన్ చేయలేదు. బటర్ఫ్లై
బటర్ఫ్లై గార్డెన్ రైట్ సైడ్ వెళ్తే బటర్ఫ్లై గార్డెన్, అన్ని సీతకొక చిలుకలే ఉంటాయి అందులో పోతే. ఎంట్రన్స్ ఇది ఎంట్రన్స్, లోపల పోవడానికి ఎంట్రన్స్ ఇది బటర్ఫ్లై. ఏదైనా పోవచ్చు, పైసలు ఇచ్చేయాలి, టికెట్ తీసుకోవాలి, పోవాలి. బోట్ సఫారీ కూడా ఉన్నట్టున్నది లోపల, ఇక్కడ కూడా ఉంటుంది లోపల. అంతేనా? తీసుకున్నాం చిల్లర. ఏమన్నాయి లోపల? ఫుడ్ ఏమైనా దొరుకుతుందా బాబాయ్? దొరుకుతాయా? అంటే స్నాక్స్ ఐటెంలో, లేకపోతే మళ్ళీ చిప్స్ బఠానీలు స్నాక్స్ కూడా దొరుకుతాయా? ఓకే. సో మన లోపల అయితే ఫుడ్ అయితే దొరుకుతుంది ఫ్రెండ్స్, ఫుడ్కు టెన్షన్ లేదు. అడవి మధ్యలో ఇదైతే ఒక విలేజ్. ఏంటంటే కామన్ గా ఇక్కడ ఒక రెండు మూడు విలేజ్లు ఉన్నాయి. అంటే ఈ సఫారీ ఏటైతే సఫారీ సైడ్ చేస్తారో 2-3 పల్లెటూర్లు ఉన్నాయి. సో మనకి ఈ పల్లెటూరులోకి ఏంటంటే ఇది ఆల్రెడీ వీళ్ళకి అలవాటు అయిపోయి ఉంటది. సో వాళ్ళకు కామన్ టైగర్స్. సో టోటల్ అంటే ఇది ఎంత ఉంటది బాబాయ్ నార్మల్ గా ఇప్పుడు డ్రైవ్? ఇది ఇప్పుడు 15 కిలోమీటర్ టోటల్. మనం ఏంటంటే ఇప్పుడు సఫారీ అయితేనేమో మనకు డీప్ గా వెళ్ళి ఫారెస్ట్ లోపలికి వెళ్ళి తీసుకెళ్ళి వస్తారు. మనం ఓన్లీ స్ట్రైట్ గా ఈ ఫారెస్ట్ అంతా ఎక్స్ప్లోర్ చేసుకుంటా, అంటే మామూలు చూసుకుంటూ వెళ్ళాలి అని అంటే మనకు టోటల్ గా రోడ్ అయితే 15 కిలోమీటర్స్ ఉన్నది. 15 కిలోమీటర్స్ ఇంతే. ఇక మనం దిగుడు లేదు, మధ్య మధ్యలో స్టాప్ ఉంటుంది. ఆ స్టాప్ దగ్గర దిగాలి. స్టాప్ దగ్గరనే ఆగి మనం ఏదైనా తీసుకుంటే స్టాప్ దగ్గరనే, అంటే స్నాక్స్ ఐటమ్స్ ఇట్లా ఏమన్నా తీసుకోవాలంటే మధ్యలో మనకి ఏదైతే స్టాప్ ఉన్నదో అక్కడ ఆగి తీసుకోవాలి. లేదంటే ఇంతే, వెహికల్లో కూర్చోవాలి, వెళ్ళాలి. సో మనం ఒకవేళ వెహికల్ దిగుడు లేదంటే ఏదన్నా మామూలుగా మనకి ఏదైనా జంతువు వస్తే దానికి నాకు 5,000 రూపీస్ అయితే పోలీసు వాళ్ళు కనబడితే 5,000 రూపీస్ పెనాల్టీ చేస్తారని చెప్పేసి బోర్డులు అయితే పెట్టున్నాయి. చూద్దాం మనం ముందు ఏమన్నా మనకేమన్నా కనబడతాయా లేదా చూద్దాం. హోప్ మీరందరూ స్టే ట్యూన్. ముందు ఏమన్నా ఉన్నాయా? ముందు కనబడతాయా? మాకు లక్ ఉంటేనేమో కనబడతాయి అనుకుంటున్నాం. ఏమంటావు సందీప్ భాయ్? కనబడతాయి అంట? అసలు వాటి కోసం వెయిట్ చేస్తాం. బి పాజిటివ్. ఆల్వేస్ పాజిటివ్. నిన్న అయితే మాత్రం మనకు ఆల్వేస్ వెల్. మనం ర్యాపిడ్ కనబడ్డది ముందనే. సో జింక కనబడతా అనుకున్నాం కానీ అది లాస్ట్ వరకు అది కనిపించలేదు. సో ఈ రోజు మాత్రం కనిపిస్తా అని చెప్పేసి వెయిట్ చేస్తున్నాం. పక్కా కనిపిస్తుంది పోయేలోపు. సో కనిపించింది అయితే మాత్రం పక్కా కనిపిస్తుంది. అయితే ఒక 6 మెంబర్స్ 7 మెంబర్స్ వెహికల్ తీసుకొని వస్తాను. మన బాబాయ్, నేను, మా టీం మొత్తం, రామ్ బ్రదర్, లక్ష్మణ్ భాయ్, ఈ వెనక మావాడు ఉంటాడు కుమార్ భాయ్. అంటే ముగ్గురం త్రీ కుమార్ స్థానంలో ఉన్నాం. లెఫ్ట్ చూసుకున్నట్లయితే పోతే ఇక ఫైనే. మావాడు ఎప్పుడెప్పుడు బయటికి దిగుదామా అని చూస్తుండే, కానీ ఆ టైంలో పులి వచ్చింది అనుకో వేసుకోం కూడా అంతే. ఇక కానీ కార్ లో ఒక పర్సన్ తగ్గుతారు కదా. ఇగో ఈడ ముందర ఆల్రెడీ ట్రాక్టర్ పంచర్ అయినట్టున్నాయి, చెట్టు పెట్టిపోయింది కథ. ఇక్కడ కొలను ఉన్నది. ఈ ఏరియాలకు మనకైతే ఖచ్చితంగా వచ్చే అవకాశం ఎక్కువ ఉంటది. ఎండాకాలం అయితే పక్కా వస్తాయి. ఇప్పుడు కూడా మనకు వచ్చే అవకాశం అయితే ఎక్కువ ఉంటాయి. సో ఇలాంటి కొలం కాడ మనం కొంచెం అబ్జర్వ్ చేసుకుంటే మనకు కనబడే అవకాశం ఉంటుంది. ఇలాంటి గేట్లు అయితే ఆ లోపలికి ఫారెస్ట్ ఆఫీసర్లు పోవడానికి అయితే గేట్లు ఉన్నాయి. నో ఎంట్రీ అని రాసి ఉన్నాయి. మనకైతే నో ఎంట్రీ, కానీ వాళ్ళకు లోపలికి వెళ్ళడానికి అనుకుంటుంది. సో అలాంటి చాలా గేట్లు ఉన్నాయి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మెయిన్ కోర్ గేట్ అనేది ఒకటి ఉంటుంది. ఆ కోర్ గేట్ కాకుండా మెయిన్ డీప్ ఫారెస్ట్ కాకుండా ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మీట్లో నా రైట్లో ఆగర్జరీ సఫారీ గేట్ ఉంది. సో ఇది ఆగర్జరీ సఫారీ గేట్, దీన్ని బఫర్ జోన్ అంటాం మనం, రైట్. సో బఫర్ అనేది ఎట్లా అంటే డీప్ ఫారెస్ట్ కాకుండా కొంచెం బయటి ఫారెస్ట్ లాగా. సో దాంట్లో కూడా అన్ని గేట్లు తయారు చేయడం జరిగింది. అండ్ అలాగే మీరు నా లెఫ్ట్లో చూసుకున్నట్లయితే దేవాడ ఆదేగావ్ సఫారీ గేట్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా మీకు ఆన్లైన్లోనే బుక్ చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్లోనే బుక్ చేయాలి. ప్రతిరోజు 2 సఫారీ ఉంటుంది, ఒకటి మార్నింగ్, ఒకటి ఆఫ్టర్నూన్, రైట్. సో మీరు ఎవరైనా చేసుకోవాలంటే కూడా బుక్ చేసుకోవచ్చు. మీరు తాడోబా నేషనల్ ఫారెస్ట్ అని టైప్ చేస్తే మీకు ఆన్లైన్లో ఇది కనబడుతుంది, రైట్.
సో ఇకపై ఇంకా మనము యాక్చువల్లీ కోర్ దగ్గరికి వెళ్ళబోతున్నాం ఇప్పుడు. ఆ కోర్ గేట్ కూడా మీకు చూపెడతాం. కోర్ గేట్ ఎంట్రీ చేయలేము, ఎందుకంటే మనం ఆన్లైన్ బుకింగ్ కాబట్టి ఎంట్రీ చేయలేం. బట్ అక్కడ వరకు పోయి చూడొచ్చు. ఇక ముందు మనం గేట్ కాడికి వెళ్దాం, మళ్ళీ కలుద్దాం అక్కడ. ఓకే. సో మేమైతే ఇప్పుడు ఈ మెయిన్ రోడ్ ఎంబడి వచ్చినాం. లోపలికి వెళ్తే ఏముంటుందో తెలియదు. పులి ఉంటుందా, నక్కు ఉంటుందా, జింకు ఉంటుందా తెలియదు. నాకైతే కూడా పడదు అక్కడ ఇవరకైతే. మనం వచ్చిన రోడ్ అయితే ఇప్పుడు ఈ రోడ్ ఏదైతే ఉన్నదో ఇది మెయిన్ రోడ్ అన్నమాట. సో మనం లోపలికి వెళ్ళాలంటే టికెట్స్ తీసుకోవాలి. టికెట్స్ తీసుకొని లోపల చూసినట్టయితే జిప్సీలు ఉన్నాయి. ఆ జిప్సీలో లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్తే ఏముంటుందో తెలియదు. రాంబాయ్, నువ్వు పులిని కలుతావా జింకని కలుతావా? జింక్ ఇష్టమా నీకు? మాకు పులి ఇష్టం. పులి ఇష్టం నీకు కూడా? చూసినావా పులి ఎప్పుడన్నా చూసినా? మా గురించి కొంచెం కోఆపరేట్ చేయి. సో ఇక్కడ క్యాంటీన్ కూడా ఉన్నది. ఇంత బువ్వ తినాలన్నా, నేను బిస్కెట్ తినాలన్నా, చాయ్ తాగాలన్నా ఇక్కడ క్యాంటీన్ ఉన్నది. ఉన్నాయా చాయ్? చలో చలో దోస్తులు, చాయ్ తాగుదాం. ఇప్పుడు క్యాంటీన్ లో చాయ్ తాగుదాం. తడోబా నేషనల్ టైగర్ ఫారెస్ట్ లో చాయ్. దాదా అయితే అక్కడ ఫస్ట్ గేట్ నుండి ముందుకు వచ్చినాక మీరు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ చూసినా కానీ మనకైతే ఎక్సలెంట్ వ్యూ, అంటే ప్రకృతిలో ఉన్నటువంటి అందమైన ప్రదేశం ఏదైనా ఉన్నంటే మీరైతే లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఎక్సలెంట్గా ఉన్నది. అంటే ఒక చెరువు ఉన్నది. చెరువు అనరాదు దీన్ని, ఎందుకంటే అంత పెద్దగా ఉన్నది. ఎక్సలెంట్ వ్యూ అండ్ ప్రశాంతమైనటువంటి వాతావరణం ఇక్కడ. సో అందుకే ఇక్కడ కొద్దిసేపు మేమైతే ఆల్ట్ చేసి తర్వాత ముందుకెళ్దామని ఇక్కడ ఆయన. ఇప్పుడు ఆల్రెడీ కార్ పార్క్ చేసి మీకు ముందుకెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దామని అయితే మేము ముందు గేట్ కాడికి పోతున్నాం. హలో సందీప్ భాయ్. సో ఇవి ఆదివాసుల ఉత్పత్తులు, వాళ్ళు తయారు చేసినటువంటి బుట్టలు, బ్యాగులు, సంచులు, మ్యాట్లు, ఇంకా హ్యాట్స్, ఇంకేమి వాటర్ బాటిల్ సంచి కూడా ఉన్నది. వాటర్ బాటిల్ సంచి, హ్యాండ్ బ్యాగులు అన్నీ ఉన్నాయి. ఇవి రేట్లు ఉంటాయి, కానీ దాని తగ్గట్టే మంచిగా ఐటమ్స్ కూడా బాగున్నాయి. చలో ముందుకు గేట్ వెళ్దాం. ఇలా మనకు వెయిటింగ్ ఏరియా, ఇలా అంటే మనకు జిప్సీలు వచ్చేదాకా ఆడడానికి వెయిటింగ్ ఏరియా ఇదంతా. ఇలా కూర్చోరా, గిఫ్ట్స్ ఇవి కూడా చక్కెర బొమ్మలతో చేసినాయి గిఫ్ట్స్. అంతా క్లోజ్ చేసి టైం అయిపోయింది. రైట్ సైడ్ చూసుకుంటే అయితే పెద్ద పులి మా దగ్గర ఉన్నది. దానికి ఆల్రెడీ 1, 2, 3 ఒకటి పెద్దది, నడిపిది, చిన్నది 3 ఉన్నాయి. 3 పుళ్ళు ఉన్నాయి. మామూలుగా ఫోటో తీస్తాడు ఇక నన్ను. వెనుక చూసుకున్నట్లయితే ఇది మొహార్లీ గేటు. మనం ముందు డిస్కస్ చేసుకున్నట్టు చూసుకోండి. ఇది ఎంట్రన్స్ అయితే అదురుస్తున్నా అన్నమాట. మనకు మెయిన్ తడోబా ఫారెస్ట్ లో మనకు ఈ టైగర్ రిజర్వ్ లోనే అంటే మోస్ట్ డీప్ ఫారెస్ట్ పాజిటివ్ ఏరియా, అంటే మనకు టైగర్స్ కనబడడానికి ఉండేటటువంటి గేట్ ఇది. మీరు ఎవరైనా వస్తే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇక్కడ ఈ గేట్ కి ఇచ్చేయండి. ఈ గేట్ కి ఇస్తే మీకు మ్యాక్సిమం మనకు కనబడేటటువంటి అవకాశం ఉంటుంది 100%. సో స్టే ట్యూన్ విత్ టీమ్ డాంగర్. ఈ ఫారెస్ట్ ఏదైతుందో ఇంతవరకు మీకు ఈ కుమార్ అన్న కానీ ఏమైతే చెప్పిండో, ఇది నేను ఫస్ట్ టైం రావడం జరిగింది. నేను ప్రాపర్ ఇక్కడనే ఉంటా, కానీ టీమ్ దంగల్ త్రూ అనేది నేను రావడం జరిగింది. సో నాకు ఏదైతే ఇన్ఫర్మేషన్ అందిందో, ఏదైతే మాకు చెప్పిల్లో ఇక్కడ, సో మంచిగా అనిపించింది చూసినాక కూడా ఫారెస్ట్ అనేది. సో ఫుల్ హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నా టీమ్ దంగల్కి. మెయిన్ థ్యాంక్స్ ఫర్
టీమ్ దంగల్ మే కుమార్ కడెం అన్న, నవీన్ ఎడ్లా అండ్ సందీప్ అండ్ రామ్ అండ్ లక్ష్మణ్ అండ్ మెయిన్ థ్యాంక్స్ ఫర్ కుమార్ రాజం కడమ్. సో ఇక్కడికి మమ్మల్ని తీసుకొచ్చినందుకు, నాకు ఇంత ఇన్ఫర్మేషన్ ఇప్పించినందుకు, ఇంత తెలిసింది ఈ ఫారెస్ట్ ఎట్లా అయితే ఉంటుందో ఇదంతా మొత్తం మాకు చూపించిండు. మెయిన్ థ్యాంక్స్ ఫర్ కుమార్ రాజం కడమ్. అండ్ టీమ్ దంగల్కి సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆ గంట అయితే ఉండవు, అది కొద్దిగా గట్టిగా కొట్టండి.